రైట్. ఫోన్లో మనకి సార్ మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా, మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి. మీ దగ్గరే ప్రాబ్లం ఉంది, సరి చూసుకోండి ఒకసారి. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, అసెంబ్లీలో ఒక డ్రామా, పగటి వేషాలు వేసుకున్న ఎమ్మెల్యేతో మరో డ్రామా, ఎవరి గురించి అన్నారని అనుకోవాలి దీన్ని. ఈ రెండింటికి కొనసాగింపుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు మరొక డ్రామాకు తెరలేపారని వెళ్ళగక్కారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాసుకొచ్చారు. ఇక జనాభాలో 50% ఉన్న మహిళలకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చెప్పారు. ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని? ఆయన గల ప్రేమకు గల కారణం ఏంటంటారు మహిళల మీద? సార్ అసెంబ్లీలో డ్రామా ఆడుతున్నారంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్తలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుకోనే డ్రామా ఆర్టిస్టులని అనాలి. రైట్. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు అంటే ఎన్నికల ముందు అన్నా తప్పులే, అర్హత లేదు కాబట్టి మీరు సరైన చూసి ఎన్నుకోండి. ప్రజలు 160 ఉందనే నమ్మి 165 సీట్లు ఇచ్చి గెలిపించారు. అర్హత లేదంటే ప్రజలు పిచ్చోళ్ళని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే తెలివైన వాళ్ళ? ఈ ఓట్లేసి గెలిపించిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, అమాయకులు అనుకుంటున్నారా అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ముందు. రెండోది, అర్హత ఏది 50% మంది ఉన్న మహిళలకి అన్యాయం చేశారంటే ఏ విధంగానే? ఇప్పుడు పరిపాలన ఒక్కటే సంక్షేమ పథకాలు కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పేవాడిని, పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పరిపాలన అంటే సంక్షేమ పథకాలు అంతే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. అంటే రాజశేఖర రెడ్డి గారు అంతా కూడా డెవలప్మెంట్ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్. వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటే పరిపాలన కాదు సార్. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ వల్లే ప్రభుత్వం నడుస్తుందంటే 1983 నుంచి కూడా వెల్ఫేర్ తీసుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ తీసుకుంటున్నారు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వాళ్ళు డెవలప్ కానట్టే కదా. 83 నుంచి ఇప్పటికే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పేదరికాన్ని పోగొడతలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ పంచుతున్న ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కోటేశ్వర్లు కుబేర్లు అవుతున్నారు, కానీ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుంటున్న వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్ తీసుకుంటూనే ఉన్నారు. దీన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ ప్రభుత్వం కానీ, లేదా రేపు పొద్దున్న టీడీపీ అధికారులను టీడీపీ కానీ తెలుసుకోవాలి. ఇంచేపు డబ్బులు డబ్బులు పంచలేదు కాబట్టి నువ్వు చేతకానోడివి. రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, మన రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు, ఒక రాజధాని లేదు, ఒక రాజధాని ఎలా నిర్మించాలి, ఫ్యాక్టరీస్ని ఎలా తెప్పించాలి, కంపెనీస్ని ఎలా తీసుకురావాలి, ఉద్యోగం ఎలా కల్పించాలి, ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు ఇప్పటికీ పంపకం కాలేదు, అది ఎలా పంచుకోవాలి, దానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రత్యేకవాదం ఇవ్వకపోతే పోయింది, లేదా దానికి ప్రత్యేకంగా మనం అంతా కలిసి ఏ విధంగా పోరాడాలి, అదే విధంగా ప్రతిపక్షాలు పోరాడాలి. కానీ వాళ్ళకి బూరెట్టలేదు, వీళ్ళకి అట్టేయట్లేదు, వాళ్ళకమ్మ గాడెట్టలేదు, పంచేయి రాష్ట్రాన్ని అమ్మి పంచేయి అంటాం, అది పద్ధతి కాదు. రెండోది, ప్రధానమైన విషయం ఏంటంటే వాళ్ళకి అది సంక్షేమ పథకం లేదు, వీళ్ళకి ఇదానం లేదన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి కాపులు మా కాపు టైగులు, కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపు సీఎం అయిపోవాలని వాళ్ళందరూ అంటున్నారు కదా. మరి కాపులకి జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? కాపులకి బీసీలో చేర్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు హామీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అలాగే కాపులు ఈడబ్ల్యూసీలో చేర్పించిందని నేను పొరపాటును తీసేసాను, నువ్వన్నా తీయన్న మాట ప్రసక్తి ఎంత తేలా. కాపు కార్పొరేషన్ లో నేను ఇవ్వడం మర్చిపోయాను, లేదా నేను ఇవ్వలేకపోయాను, మీరన్నా ఇవ్వండి, మీరు మరి గెలిపించారు కదా. కాపు కార్పొరేషన్ నిధులు ఏమైనాయి అన్న దాని నుంచి ఎందుకు ప్రస్తావించలేదు జగన్మోహన్ రెడ్డి గారు? కాపులు రెచ్చగొట్టడానికి కాపులు కావాలా జగన్మోహన్ రెడ్డి గారికి? కాపులు జరిగిన అన్యాయాన్ని మాత్రం ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి నోరు రాదా? ఇదంతా వైసీపీ తెలుసుకోవాలి. సంక్షేమం ఇప్పుడు ప్రభుత్వం అంటే అనేక ఉంటాయి. ఇప్పుడు ఇంకొక పక్కన ప్రభుత్వం సైడ్ నుంచి ఆలోచిస్తే, ప్రభుత్వం డబ్బు లేదు మా దగ్గర డబ్బు ఏదన్నా అంటే మా దగ్గర డబ్బు లేవు, ఉన్న నిధులు ఎలా ఖర్చు చేయాలి, మాకు ఉన్న కాడ ఖర్చు పెడతాం అంటారు. అరే డబ్బు లేకపోతే బడ్జెట్ 3,35,000 కోట్లు. నిజంగా స్టేట్ గవర్నమెంట్ డబ్బులు లేకపోతే 3 లక్షల చిల్లర కోట్లతో బడ్జెట్ ఎలా ప్రతిపాదించిందండి? అంటే డబ్బు ఉండబట్టే కదా.
డబ్బు ఉంది, కానీ ఆ డబ్బు దేనికి వెళ్తుంది? ఈ 3,30,000 సంవత్సరాలు 3,30,000 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఏమైపోతున్నాయి? ఒక పక్కన మహిళలకి వెళ్ళకపోయి, ఒక పక్కన పురుషులకి వెళ్ళకపోయి ఏమైపోతున్నాయి? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల కింద పోతాయా? మిగిలిన డబ్బు అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కింద పోతుందా? ఇంత ఇప్పుడు 3,30,000 కోట్లు 3,00,000 కోట్లు అనుకుంటే 50% 60% జీతాలకు పోతుంది. అంటే ఇంకా 1,40,000 కోట్లు. ఈ 1,40,000 కోట్లు ఏమైపోతున్నాయి? వెల్ఫేర్ స్కీమ్స్ 1,00,000 కోట్లు అనుకుందాం. అంటే డెవలప్మెంట్ కి వెళ్తున్నది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది 30,000 కోట్లు 40,000 కోట్లు. దీన్ని ఎలా వృద్ధి చేయాలి అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాలి. చంద్రబాబు నాయుడు గారు కూర్చుని దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతే తప్పించి నేను అధికారంలో రావాలంటే రాష్ట్రాన్ని ఇది ఇంకో 1,00,000 కోట్లు పనిచేయాలి, మీరు అధికారంలో కొనసాగాలంటే 3,00,000 కోట్లు పనిచేయాలి, రాష్ట్రాన్ని అమ్మేసి తాకట్లు పెట్టేయాలి అనే విధానం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. అలాగే రేపు పొద్దున్న నిన్నటి ఈ అధికార పార్టీకి కూడా మంచిది కాదు. ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజల తరపున మాట్లాడాలి, రాష్ట్రం గురించి ఆలోచించాలి, రాష్ట్రం తరపున మాట్లాడాలి. కానీ అధికారంలో రావడం కోసం విచ్ఛిన్నకరమైన మాటలు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కాదు. ఇంకొకటి సార్, మనం సునిశ్చితంగా గమనిస్తే ఈ మధ్య కోర్టు కూడా అత్యున్నత ధర్మాసనం కూడా ఏం చెప్తుంది, ఎందుకు వచ్చింది మీ రాజకీయ పార్టీలకి అంటే నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలకి చెప్పింది కోర్టు, ఎందుకు వచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్, మీరు ఏదన్నా ఉంటే ప్రజలకి మంచి దోవ చూపించాలి కానీ అని చెప్తున్న తరుణంలో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కూడా మమతా బెనర్జీ గారు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి, గతంలో ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తామంటున్నారు. ఎలా చూడాలంటారు? అసలు రాజకీయ పార్టీల యొక్క తీరుని ఏ రకంగా చెప్తారు సార్ మీరు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాళ్ళ డబ్బుల నుంచి వరకు అదే ప్రజల ఆస్తులే కదా. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ రాష్ట్రంలో కొంతమందికి ఇస్తారు, 130 మందికి ఇస్తున్నారు అనుకుందాం, రైట్? లేదా ఒక ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కంటే జనాభా కంటే కార్డులు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది స్కీమ్ తీసుకుంటున్నారు అంటున్నారు. పేదరికం కంటే కూడా పేదరికం 30% అంటారు, కార్డులు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్న వాళ్ళు 60% చూపిస్తారు. ఇతలాటం ఏ ప్రభుత్వం చెప్పదు. ఇప్పుడు వీటిలందరినీ ఎవరు కంట్రోల్ చేయాలంటే, ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు డబ్బులు వృధా చేసేసి అప్పు చేసి పప్పు కూడా అనుకుంటే కుటుంబం పెద్ద మందలించారు, ఒరే బాబు, ఒరే పెద్దోడా కొంచెం ఖర్చు తగ్గించరా, ఒరే చిన్నాడా కొంచెం ఖర్చు తగ్గించారా అని మందలించాలి. ఆ పెద్దోడే అప్పు చేసి పప్పు కూడా తింటుంటే